తర్వాత కూడా విడాకులు జరిగేటప్పటికి దానికి మీరేమంటారు? అప్పుడైతే యూ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ మ్యారేజ్, పెళ్ళికి డబ్బులు, రిసెప్షన్కి డబ్బులు, చుట్టాలకి డబ్బులు అంతా ఖర్చు పెట్టేసి లావిష్ పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక 1-2 years బ్రేకప్, డైవర్స్, ఏం చెప్తారు దానికి? మరి జస్ట్ ఆ టాపిక్ని మనం ఎలివేట్ చేసుకుంటున్నాము, అభిప్రాయం వేరుగా ఉంది కాబట్టి కొంచెం అభిప్రాయం మార్చేసుకొని చూడండి. ప్రతిదీ ఆ పర్స్పెక్టివ్లో ఒక మనిషి అనుభవిస్తున్నాడు ఆ పరిస్థితిలో మ్యాటర్స్ అ లాట్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఓకే, వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఏంటి? వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ రోజ్. చెప్పలేదు, మమ్మల్ని అడిగితే చెప్తాం. ఆమె కాడికి ఏ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్? బ్యూటిఫుల్ ఫ్లవర్, వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ దిస్ పర్పుల్ కలర్లో రెడ్ రోజ్. రెడ్ రోజ్, ఆ రెడ్ రోజ్కి ప్రాణం ఉండే అమ్మాయి అయితే అది మిత్రా శర్మ. ఓకే, కంగారు పడకండి, వచ్చావా? అయితే గీతానంద్ గారు, ఇప్పుడు లాయాలిటీ అనే ఏదో ఒక పదం ఉంది, ఒకప్పుడు ఉండేది, అది ఇప్పుడు ఇంకిపోతుంది, అంటే డిసపియర్ అయిపోతుంది. సో లాయాలిటీ కోసం ఈ సినిమాలో నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పారు అనిపించింది. సో అది ఇప్పుడు ఉన్న యూత్కి చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? అండ్ ఆడియన్స్, వై షుడ్ ఆడియన్స్ వాచ్ వర్జిన్ బాయ్స్ అంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో ఉన్నాం మనం, లిటరల్గా చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో ఉన్నాం. సో లాయల్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు లాయల్టీ దాన్ని చెక్ చేసుకోకపోతే కనుక మనకి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కాల్చుకొని సీట్ తడిసిపోద్ది అనమాట. సో ముందే మనం తెలుసుకొని ఆ లాయల్టీ, ఎవరితో లాయల్గా ఉండొచ్చు, వాళ్ళతో జర్నీ ఏంటి, వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్లు ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది, చాలా అంటే కథను మొత్తం చేంజ్ చేసే పాయింట్ అది. సో ఈ మూవీని ఎందుకు చూడాలి అంటే ఆ పాయింట్ గురించి కూడా చాలా మాట్లాడడం, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి. అండ్ ఐ ఫీల్ లాయల్టీ ఈజ్ సంథింగ్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ. ఒకవేళ మీకు అది లేదు అనుకుంటే అవతలోడికి అడిగే అర్హత మనకి ఇప్పటికీ ఉండదు. ఒకవేళ మనం ఫీల్ అయితే, అవతలోడు ఫీల్ అయితే అప్పుడు ఫీలింగ్ కరెక్ట్ ఉంటుంది. లేదు అనుకుంటే నేను సగం ఫీల్ అవుతున్నాను, కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను, కాంప్లికేటెడ్గా ఉన్నాను, నాకు ప్రశ్నలు ఉన్నాయంటే అవతలోడి మీద దానికి భారం వేసామనుకో, అది ఫ్రస్ట్రేషన్ కింద మారి. ఓకే, మీ కాబోయే హస్బెండ్లో నేను పెళ్లి చేసుకోను సార్. చెప్తున్నాను కొన్ని. సరే, మీకు బాయ్స్లో ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? సార్ నేను ఆ విషయాన్ని మర్చిపోయాను సార్ జీవితంలో. అంత హర్ట్ అయ్యారా? అంత హర్ట్ ఏం అవ్వలేదు సార్. నాకు ఆ జోన్లోనే వెళ్ళాలని లేదు సార్. మీరే పెళ్లి చేసుకుని అంటే ఇంక మాకు అమ్మాయిలు ఎలా దొరుకుతారు? లేదు అరే లేదు అలా ఏం లేదు సార్. సి ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ద టాపిక్. ఇప్పుడు నిజంగా నాకు ఆ జోన్ థాట్ ప్రాసెస్ కూడా లేదు. ఈ పీపుల్ మూవ్ ఆన్ వెరీ ఫాస్ట్ సార్. ఇప్పుడు మనం ప్రేమ నోరు మీద ఉండము, మనసు మీద ఉండము అనేది పక్కన పెట్టేస్తే, మనిషి అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్. మనం ఫీల్ అయ్యేది ఎంత నిజంగా మంచి ఫీలింగ్ ఉన్నా కూడా మనిషి ముందున్నంత వరకే ఉంటుంది. తర్వాత సైడ్ అయిపోయిన తర్వాత ఆ థాట్ ఎంత ఫ్లక్చుయేట్ అవుతుంది జనాల్లో, దట్ దే కాంట్ ఈవెన్ రిమెంబర్ యూ అండ్ దే మూవ్ ఆన్. నాకు నవ్వు ఎక్కడ వస్తుందంటే, దట్ సంవత్సరం నడుచుకున్న వచ్చిన సంబంధాలకి ఇమీడియట్గానే నాకు నువ్వు ఎవరో కాదు అన్నట్టు చెప్పేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకు? దేనికోసం? వై? ఓకే. సో ఐ జస్ట్ ఫీల్ దట్ ఆ విషయం నాకు చాలా లోపల వరకు తగిలేసింది. అందుకని 2 చేతులు జోడించుకొని, కొంతమంది 2 చేతులు జేబుల్లో పెట్టేసుకొని వెళ్ళిపోతారు, నేను 2 చేతులు జోడించుకొని తలదించేసుకొని వెళ్ళిపోతున్నాను అంతే. యూ కెనాట్ ఫైట్ విత్ సంబడి హూ డజంట్ వాంట్ టు బీ విత్ యూ ఎవర్. చాలా సఫర్ అయ్యారు అన్నట్టు అనిపిస్తుంది నాకు. నో, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ శ్రీహాన్ బ్రో, సినిమాలో అరటిపండుకి కాండం పెట్టారు. సో నాకు అది చాలా కొత్తగా అనిపించింది. అండ్ అంటే మీకు అడగాలనిపించింది. సో దానికి రీజన్ ఏంటి పర్టికులర్గా? అసలు అలా ఎందుకు పెట్టాలా? అసలు అరటిపండుతో ఏం చేస్తారు? అరటిపండు ఉన్నట్టు తినడానికి. సో దానికి అలా పెట్టి ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అలానా? అంతే ఆబ్వియస్గా. అంటే అరటిపండుకి ఎందుకు సార్ పెట్టారు రాజా గారు? కరెక్ట్. వేరే ఏం పండు దొరకదు, వేరే ఏం పండుకి కుదరదు. అంటే ఓవరాల్ సీన్ చూస్తే మీకు అరటిపండుకి ఎందుకు పెట్టారో మీకు అర్థమైంది.
సరే నాకు ఏవేవో థాట్స్. తర్వాత మిత్ర గారు, మీరు మీ పెదాల మీద అంత బరువుని ఎందుకు మోసారు? ఓ అది నా పెదలు కాదు సార్. కాదా? లేదు లేదు మీరా? లేదు. నేను లేకపోయాను. నేను టీజర్ ట్రైలర్ ఆ సాంగ్ చూసినప్పుడే డిసప్పాయింట్ అయ్యాను నేను. కనీసం కూర్చునే అవకాశం కూడా లేదని. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది సార్ నాకు. ఎందుకు బాసు, నేనేం చేశా? మీరు ఏం చేయట్లేదు. ప్యూర్ వచ్చిన ఇక్కడ సేల్డ్. ఓకే, అంటే ఇంకొకటి హైలైట్ ఆఫ్ ద షో ఏంటంటే మొన్న ఒక సాంగ్ లాంచ్ అయినప్పుడు మీరు డాన్స్ చేశారు కదా, మీ మెడలో తలతల ఒక వర్జిన్ బాయ్స్ చైన్ మెరిచింది. నాకు అది బాగా నచ్చింది. అంటే మీ అంత కాదు, మీ తర్వాత నచ్చింది థింగ్ ఏదైనా ఉందంటే వరల్డ్లో ఆ చైన్ ఇస్తారా? ఉంది, తీసుకొచ్చాను. నువ్వు వేసుకుంటా అంటే ఇస్తాం, మళ్ళీ నీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తామంటే నేను వర్జిన్ బాయ్ కదా సార్. వేసుకుంటావు? ఇస్తే వేసుకుంటా. ఒక్కసారి వచ్చి ఉంటే తీసురా. మిత్రా శర్మనే వేయాలి కదా? బాగుంటుంది కదా సార్, లైఫ్ టైం మెమరీ. ఓకే, ద రియల్ వర్జిన్ బాయ్. సిడిగల్ సిడిగల్ సిడిగల్. తల వంచు, తల వంచాలి. వర్జిన్, నేను నిజంగా వర్జిన్ బాయ్ అని మూవీ టీమ్ సర్టిఫికెట్ ఇచ్చింది, అండ్ మెడికల్ సర్టిఫికెట్లు కూడా నేను పెడతా సోషల్ మీడియా. అనకండి బ్రో, ఎడ్రినలిన్ రష్ విత్ మై క్రష్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై క్రష్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ చైన్. అంటే ఇది నాకు వద్దు, కానీ ఈ మూమెంట్ క్యాప్చర్ చేసుకున్నాను కదా, అది చాలు నాకు. సో బంగారం లాంటి మీరు ఉండగా ఈ బంగారం నాకు ఎందుకు చెప్పండి. సో మిత్రా శర్మ గారు ఒక వర్జిన్ బాయ్గా నన్ను సర్టిఫికేట్ ఇచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ ఇది నాకు. నీలాగా ఇప్పుడు ఎన్ని డిమాండ్స్ వస్తాయో మాకు చూడండి మేడంకి, మాకు చేయను అని. సో మేడం ఇది ఎన్ని తోలా సార్? 192 grams. 192 తోలాస్. నా లైఫ్లో నేను కొంటానో కొనలేనో తెలియదు. లైఫ్ సెటిల్ అయిపోయిందని ఇది. బట్ సెటిల్ అయిపోయిందని నేను అనలేను సార్. ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే సెటిల్ అయిపోయిందని ఫీల్ అయ్యా, బికాస్ ఆఫ్ మిత్రా శర్మ ఉన్నారని. గోల్డ్ రేట్లు బాగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రపోజ్. ఆర్ యూ ఏ బోర్డింగ్ పాస్? బోర్డింగ్ పాస్. ఇప్పుడు ఇదేంటి? బికాస్ ఐ క్యాన్ టేక్ ఆఫ్ విత్ మై ఫ్లైట్ వితౌట్ బోర్డింగ్ పాస్. కాంప్లికేటెడ్ ఉంది, అర్థం చేసుకోవాలి. స్పూన్లో నీళ్ళు ఇచ్చేస్తే అందులో దూకేసి మినిమం డిగ్రీ ఉండాలి సార్. సారీ, ఫ్లైట్ జర్నీ చేస్తే సరిపోద్ది. సో గీతానంద్ గారు, మీరు ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంది. అంటే ఫస్ట్ ఫిలిం రథం, అది టోటల్ కమర్షియల్ ఫిలిం. హిందీలో చాలా బాగా ఆడింది, అది చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. అండ్ ఓటీటీలో కూడా లాక్డౌన్ టైంకి చాలామంది చూశారు ఆ సినిమా. అండ్ గేమ్ ఆన్ కూడా టెక్నికల్గా అండ్ ఇండియన్ ఫిలిమ్స్కి భిన్నంగా డిఫరెంట్గా తీశారు. తెలుగులో అలాంటి కైండ్ ఆఫ్ జనర్ చాలా లేదు అది. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ వెన్ కంపేర్ టు దోస్ ఫిలిమ్స్, ఈ ఫిలింలో ఏంటి స్పెషల్? అండ్ ఈ ఫిలింతో ఇప్పుడు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ వస్తుంది. అలాంటి బ్రేక్ మీకు వస్తుందా? మీకు అండ్ మీ టీంకి, మిత్రా గారికి, మీకు, శ్రీహాన్ గారికి, అండ్ మన శ్రీ రాజా గారికి? ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది. ఎందుకంటే లిటరల్గా తెలుగులో ఇట్లాంటి సినిమా రాలేదు ఇప్పుడు దాకా. నువ్వు చూసావు ఇట్లాంటి సినిమాలు? నువ్వు మాక్సిమం ఎట్లాంటివి చూస్తావు? కమర్షియల్ ఎంటర్టైనర్ చూస్తావా, లేకపోతే లవ్ బిట్లు చూస్తావా? బిట్లు అంటే బాగా ఆడే సినిమాలో కట్లు బిట్లు ఉంటాయి కదా, అవి చూస్తావు. ఓకే. సో అట్లాంటి కట్లు బిట్లు కూడా చాలా ఉంటాయి సినిమాలో. సో నువ్వు మొత్తం బిట్టే 2 గంటలు బిట్టే ఉంటుంది. ఓకే కట్ చేయబుద్ది కదా రేపు. ఓకే. అండ్ శ్రీహాన్ గారు, ఇప్పటి వరకు మీరు టెలివిజన్ ఆడియన్స్కి బాగా దగ్గర అయ్యారు. బిగ్ స్క్రీన్లో మీకు అంత పెద్ద బ్రేక్ పడలా. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం. సో ఈ సినిమా మీకు ఏమైనా హెల్ప్ అవుద్దా? డెఫినెట్గా నేను నమ్ముతున్నాను, అయితే బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కొంచెం ఈ సినిమా హోప్ఫుల్లీ ఆ దేవుడి దయ వల్ల నాకు బాగా హెల్ప్ అయ్యి ఇంకా మోర్ అవకాశాలు వస్తే ఇంకా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్.
ఓకే, మీకు ఆవకాయ అన్న, ముద్దపప్పు అన్న, నెయ్యి అన్న చాలా ఇష్టం కదా. అన్నం పెరుగు పచ్చడి, ఆవకాయ పచ్చడి. కలిసి ఎప్పుడు తిందాం మనం? పోదామా? సినిమా సక్సెస్ అయిన తర్వాత అని చెప్పాలి కదా మనం. వేరే చోట ఉంది కదా. మీ ఆవకాయ వేరు సార్, ఆ అమ్మాయి పేరు వేరే. సో మీరు ఆవకాయ అని ట్రెండ్ చేశారు, కానీ ఆమెకు ఆవకాయ ముందు నుంచి